తర్వాత ఆ తర్వాత మా ఫ్యామిలీతో మీ ఇంటికి వచ్చి ఆఫీషియల్గా పెళ్లి గురించి అడగడం. తర్వాత తర్వాత ధూమ్ధామ్గా మన పెళ్లి. నువ్వు గీతా సుబ్రహ్మణ్యం నుంచి గీతా సిద్ధార్థ వర్మగా మారి మన ఇద్దరం హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. యా ఏ డోంట్ వరీ, జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్, ట్రస్ట్ మీ. అది కాదు సిద్ధు, నా పేరు తర్వాత కూడా గీతా సుబ్రహ్మణ్యం అని ఉంటుందిగా. నేనంటుంది పెళ్లి తర్వాత గీతా సిద్ధార్థ వర్మగా మారుతుంది కదా. అదే నేను అడుగుతున్నాను, పెళ్లి తర్వాత కూడా నా పేరు గీతా సుబ్రహ్మణ్యం అనే ఉండాలి. ఏంటి గీతా నువ్వు ఈ హ్యాపీ మూమెంట్లో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటూ? అది నాకు ఇంపార్టెంట్ సిద్ధు. నాన్న షట్ అప్ గీతా, స్టాప్ బీయింగ్ అ ఫూల్. అందరు అమ్మాయిలకి ఇలాగే ఉంటుంది. నీ ఒక్కదానికి నానేదో గొప్పలా మాట్లాడుతున్నావు. నాకు గొప్పే సిద్ధు. నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండటం నాకు ఇంపార్టెంట్. ఆయన నన్ను చూసుకున్నట్టు ఇంకెవరూ చూసుకోలేరు. నేను అడిగింది ఏదీ కాదని లేదు తెలుసా. మరి నన్ను నీకు ఇచ్చి పెళ్లి ఎందుకు చేయలేదు? అసలు నీ దగ్గర ఏముందో నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలి? ఒక జాబ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. లైఫ్లో నువ్వు ఎప్పుడో ఒకప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావనేది నా నమ్మకం. నా నమ్మకాన్ని నాన్న నమ్మారు. లేకపోతే నీ గురించి ఇంకోసారి ఆలోచించి ఉండేవారే కాదు. ఏ నువ్వు నన్ను నమ్మావు కదా, ఆ రోజు నాతో వచ్చేసి ఉంటే విషయం దాకా వచ్చేది కాదు. మన జీవితంలో అసలు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తే లేకపోయి ఉంటే మనకి ప్రాబ్లమ్సే ఉండేవి కావు. సరేదంతా తేలితే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే పేర్లు కూడా మోసుకుని వస్తుందట. నా ప్రాబ్లమ్స్ నాకు గుర్తు చేయడానికా? ఆయన వల్ల మనకి ప్రాబ్లమ్స్ కాదు, మన వల్ల ఆయనకి ఎంత బాధ కలిగిదో కొంచెం ఆలోచించు. మీ నాన్న గొప్పలు తెలుసుకోవడం తప్ప మాకేం పని లేదు. ఏ గీత, ఈసారి నువ్వు వెళ్తే నేను నీ వెనక రాను. ఇక్కడతోనే వదిలేద్దాం. గీత, గీత, ఐఎమ్ సీరియస్. Go to hell!